హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిరియాల రసం చూద్దామండి. ఈ చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం తరచుగా వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు 10 నిమిషాలు ఇలా రసం పెట్టండి. నోటికి పుల్లంగా ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. ఈ రసం వేడిగా తిన్నప్పుడు గొంతుకు చాలా హాయిగా ఉంటుంది. కడుపుకి అలాగే లైట్గా ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. సో మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఇలా ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. అలాగే 8 నుంచి 10 వరకు వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమాటోని ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అండి. ఇవి ఫస్ట్ నీళ్ళు యాడ్ చేయకుండా అలాగే పట్టుకున్నాను కచ్చా పచ్చాగా, చూడండి. అలాగే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలండి మన క్వాంటిటీని బట్టి. మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకుందాము. చూసారా, టెక్స్చర్ అనేది ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ మనకి రసంలో బాగా కలిసిపోతాయండి. లేకుంటే అన్నీ సపరేట్గా ఏరి పెడతారు కదా పిల్లలు. సో అందువల్ల ఇప్పుడు బాణలీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు నేను ఈ రసం అనేది పిల్లల కోసం చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఘాటు తగ్గించి వేసుకుంటున్నాను. మీరు తినే ఘాటుని బట్టి మిరియాలు అనేది క్వాంటిటీ పెంచుకోవచ్చండి. సో అలాగే చూసారా, ఇక్కడ నేను ఒక టమాటోని ఇలా చాప్ చేసి వేసుకున్నాను అనమాట. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు టమాటోల్ని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాము. సో చూసారా, ఇలా మెత్తగా ఉడికి మనకు ఆయిల్ అనేది టమాటోల నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడు దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్. సో ఆ పేస్ట్ పూర్తిగా వేసుకుందామండి. సో ఇలా పూర్తిగా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా రసం చేసి పెట్టుకొని అన్నంలోకి కదండి, అలాగే డైరెక్ట్గా కానీ తాగొచ్చు అనమాట. తాగితే మనకి గొంతులో నస అనేది తగ్గుతుంది. మనకు దగ్గు వచ్చినప్పుడు నసనసగా ఉంటుంది కదా. సో ఇలా చేసి పెట్టుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే బాగుంటుంది. పిల్లలకి కానీ ఇది ఇమ్యూనిటీ పవర్ని కానీ పెంచుతుందండి. చాలా చాలా మంచిది. సో ఇప్పుడు ఆ పేస్ట్ అనేది ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. మరి పల్చగా చేసుకోకూడదండి. ఇక్కడ నేను సుమారు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ దాకా పోసుకున్నాను అనమాట. సో మనం తీసుకున్న మసాలా క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, ఇలా మసాలా అంతా వేసుకున్నాక ఒక్క బాయిల్ వస్తే సరిపోతుందండి. మరి మరగబెట్టకూడదు అనమాట. సో ఇలా ఒక్క బాయిల్ వచ్చినాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన రసం రెడీ అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.